సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే. గట్టిగా చప్పట్లు కొడదాం. చివరి వచ్చిన పాడుకొని ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ మరొక నూతన ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములోకి వెళ్ళబోయే ముందుగా మీకు ఒక 2-3 విషయాలు చెప్పాలి. ఆ 2-3 విషయాలు ఏంటంటే, ఈ వారంలోనే అది బుధవారమో మంగళవారమో బుధవారమో తెలియదు కానీ ఒక భయంకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే బ్రెజిల్ దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మీరు కూడా కొంతమంది చూసి ఉండొచ్చు. ఆ బ్రెజిల్ దేశంలో కొంతమంది దేవుని బిడ్డలు ఇలాగే వార్షికోత్సవాలు జరిగించుకుంటున్నారంట. దేవునిని ఆరాధన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఒక ఎడారి ప్రాంతం, అంటే ఎడారి అంటే అది ఒక గ్రౌండ్లో, ఒక ఖాళీ ప్రదేశంలో దేవుని ప్రజలందరూ కలిసి దేవుని ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. దేవునిని ఆరాధన చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ప్రజలు చాలా మంది వచ్చారు. వారు దేవునిని ఆరాధించటంలో నిమగ్నం అయిపోయారు. అలా జరుగుతున్న సమయంలో కొంతమంది బెకారోళ్ళు, అంటే అల్లరి మోక, కొంతమంది అల్లరి మోక, కొంతమంది వ్యతిరేకులు, తిరుగుబాటుదారులు, మతన్మాదు సంబంధించిన వాళ్ళు, కొంతమంది బైకులు వేసుకుని ఒక బ్యాచీగా వచ్చారు. వచ్చి ఆ గ్రౌండ్ అంతా తిరిగి అల్లరి చేస్తున్నారు. అల్లరి చేసి వచ్చిన దేవుని బిడ్డలందరినీ కొట్టి చంపాలని సిద్ధపడి ప్రిపేర్ అయ్యి వచ్చేసారు. దేవుని బిడ్డలందరూ చాలా దేవునిలో ఆరాధన చేస్తూ నిమగ్నం అయిపోయారు. వీళ్ళు పక్కకు వచ్చేసారు. వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దాం, వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం అనుకున్న సమయంలో వీళ్ళందరూ, ప్రభా సహాయం చేయి ప్రభా, వీళ్ళ మధ్యలో నుంచి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉండగా సడన్గా, ఎంతో సమయం పట్టలేదండి, దేవుని బిడ్డలందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి బలమైన అగ్ని దిగి వచ్చేసిందంట. దేవునికి స్తోత్ర. అగ్ని, రియల్ గా అగ్ని దిగి వచ్చేసి ఎంతమంది అయితే దేవుని బిడ్డల్ని కొట్టడానికి, చంపటానికి, అల్లరి చేయటానికి వచ్చారో వాళ్ళందరి మీద అగ్ని కురిపించబడింది. అగ్ని చేత వాళ్ళ బైకులు, వాళ్ళ శరీరాలు మాడి మశానమైపోయారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఫేస్బుక్లో, యూట్యూబుల్లో.
వాట్సాప్లో భయంకరంగా ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. రియల్గా ఆకాశం నుండి అగ్ని పెళ్ళమని దిగొచ్చింది, ఒక మెరుపులాగా దిగొచ్చిందంట. అల్లరి మోకంతటి మీద అగ్ని కురిపించబడింది. వాళ్ళు అక్కడక్కడే మాడి మశానం అయిపోయారు. నా ఫోన్లో ఉన్నాయి ఆ ఫోటోలన్నీ. చూడండి ప్రియులారా, బైబిల్లో అక్కడున్న దేవుని ఆరాధించటానికి వచ్చిన వాళ్ళకి ఏ ఒక్కరి మీద అగ్ని అనేది తాకలేదంట. ఆ అల్లరి చేయటానికి, దేవుని ప్రజలను కొట్టడానికి, చంపటానికి వచ్చిన వాళ్ళ మాత్రమే దేవుని అగ్ని కాల్చబడింది, వాళ్ళు కాల్చివేసింది. ఇదొక సంఘటన బ్రెజిల్ దేశంలో జరిగితే, మరొక సంఘటన ఒక 3 దినాల నుంచి భయంకరమైన తుఫాన్. ఆ తుఫానికి ఫిరిడి అని పేరు పెట్టారంట. ఏ పేరు పెట్టారు? ఫిరిడి అని పేరు పెట్టారంట. దాన్ని జాన్ వెస్లీ గారు మొన్న ఒక చోట సభలు చెప్తా, మా అన్నయ్య పేరు పెట్టాడు ఫిరిడి అని చెప్పి కొద్దిగా కాస్త నవ్వించడానికి ఆ మాటలు చెప్పారు. ఆ తుఫాన్ వచ్చిన ఆ ప్రాంతం పేరేదో, ఆ దేశం పేరేదో చెప్పారు కానీ మర్చిపోయాను. ఆ దేశమంతా తుఫాను చెల్లాచెదరమై, విపరీతమైన గాలి తుఫాను కొట్టడం వలన ఎన్నో వందల మంది తుఫాన్లో చచ్చిపోయారు. ఇళ్ళు, చెట్లు, వాకిళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఆ తుఫాను ప్రభావమే ఇప్పుడు మన ప్రాంతం మీద కూడా వచ్చింది. రాత్రి కూడా మీరందరూ పడుకొని నిద్రపోతున్నారు కదా, రాత్రి సరిగ్గా 2:30 గంటల సమయంలో భయంకరమైన గాలి, విపరీతమైన వర్షం, వడగళ్ళు పడ్డాయి. తెలుసా మీకు? రాత్రి వడగళ్ళు పడ్డాయి, చిన్న చిన్న వడగళ్ళు. తర్వాత మన ప్రాంతంలోనే కాదు, బయట దేశాల్లో, బయట ప్రాంతాల్లో ఐస్ ముక్కలు పడుతున్నాయి అంట. ఐస్ ముక్కలు, హైదరాబాదులో ఐస్ ముక్కలు, వడగళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే బైబిల్ చెప్తుంది, ఏ ప్రాంతం మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం వస్తుందో ఆ ప్రాంతం మీద వడగండ్లు పడతాయి, అగ్ని కురుస్తుంది. ఈ వడగండ్ల వర్షం అనేది ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు ఐగుప్తు దేశ ప్రజల మీదకి వడగండ్ల వర్షాన్ని కురిపించాడు. కనుక ఇప్పుడు భయంకరమైన తుఫాను. ఆ తుఫాను ఎలా వస్తుందో తెలుసా? ఉరుములు, మెరుపులు, పిడుగులు. నిన్నగాక మొన్న యాజిల్లో ఒక పిడుగుబడి వరి కుప్ప మీద పడిందంట. ఎన్ని ఎకరాల కుప్ప అది. ఆ కుప్పంతా తగలబడిపోయింది. ఇలాగా భయంకరమైన పిడుగులు, ఉరుములు, వడగండ్లు, ఇలాంటి భయంకరమైన తుఫాన్లు చెలరేగుతున్నాయి. గుండెలు బద్దలైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, వినండి. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక మనము ఎంతైనా మెళుకుగా ఉండి దేవుని ఎడల భయము, భక్తి కలిగిన వారమై మనమందరము ఉందుముగాక. ఆమేన్. అయినా జీవాధిపతి అయిన మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు కనుక తప్పనిసరిగా దేవుని ప్రజలకు న్యాయమే జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి మనమంతా దేవుని ఎడల. అయితే నేను ఒక మాట చెప్పనా, ఎంత భయంకరమైన సంభవాలు జరుగుతున్నప్పటికీ, నేను ఇందాక ఏం చెప్పాను, బ్రెజిల్ దేశంలో అగ్ని దిగొచ్చింది. అందరూ ఒక చోటే ఉన్నారు,
కానీ అగ్ని ఎవరి మీదకి దిగొచ్చింది? శత్రువుల మీదకి దిగొచ్చింది. దేవుని పిల్లలు కాపాడబడ్డారు. అలాగే ప్రతి ప్రమాదాల నుంచి, ప్రతి అపాయాల నుంచి మనం దేవుని నమ్ముకుని ఉన్నాం కాబట్టి, దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తున్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనల్ని కాపాడుతాడు. వింటున్నారా? అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, వినండి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నేను మూడు విషయాలు మీతో చెప్తాను. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు యుద్ధముల గూర్చి, సమాచారాలు గూర్చి వినబోదురు, వింటారు. పాయింట్ నోట్ చేసుకోండి. వినబోదురు. రెండో మాట, కలవరపడకుండా చూచుకొని ఇవన్నీ జరగవలసి ఉన్నది. రెండవ మాట నోట్ చేసుకోండి. కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మూడో పాయింట్ నోట్ చేసుకోండి. ఇందులో ఒక 3 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, వినబోదురు. జరగబోయే అక్కడక్కడ దేశములో జరుగుతున్న భయంకరమైన సంభవాలన్నిటిని మీరు వింటారు, వినబోదురు. రెండవదిగా, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. మూడవదిగా, ఇవి వేదనలకు ప్రారంభము. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఒకటి, అనేక సంభవాలు, అనేక దేశంలో జరుగుతున్నటువంటి సంభవాలు మనం వినబోతున్నాం, వింటారు. ఇవన్నీ జరగవలసిందే. ఎక్కడ ఏం జరగాలో, ఎవరికి ఏం జరగాలో అది జరుగుతుంది. మూడవదిగా, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చెప్పండి, దేనికి ప్రారంభం అంట? వేదనలకు ప్రారంభం. మొదటి మాట మనం చెప్పుకుందాం. చూడండి, అక్కడ యుద్ధ సమాచారముల గూర్చి మీరు వినబోదురు. దేని గురించి అంటే చెప్పండి? యుద్ధ సమాచారం. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ భూకంపాలు వచ్చాయి, అక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. అనేక భయంకరమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం. ఇప్పుడు చెప్పాను, బ్రెజిల్ దేశంలో ఇలా జరిగిందని. ఎక్కడో ఏ దేశంలో జరిగిన సంగతి ఇప్పుడు మనం వింటున్నాం. అక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. అనేక దుర్వార్తలు మనం వినబోతున్నాం. అనేకమైన భయంకరమైన వార్తలు మనం వినబోతున్నాం. మనల్ని కలవరపరిచే, మనల్ని భయపెట్టే ఆ మాటలు వినబోతున్నాం. చూడండి, బైబిల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగి ఆ సంగతులు విన్న వాళ్ళు జీవితాలు ఎలా అయిపోయినాయో నేను మీతో చెప్తాను. ఒకసారి ఏబు గ్రంథంలోకి వెళదాం. మొదటి అధ్యాయము, ఏబు గ్రంథం మొదటి అధ్యాయము
1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా? దేవదూతలు అంటే పుట్టినోట్లో దేవుని పిల్లలు అని అర్థం. దేవుని పిల్లలందరూ ఒకసారి దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో అందరూ కూర్చోటానికి, నిలబడటానికి, ఆరాధించుటకై వచ్చిన దినము ఒక దినము తటస్థించెను. ఆ దినమున అపవాది అనువాడు దేవుని పిల్లలు ఉన్న చోటకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? చెప్పాలి. ఎక్కడికి వచ్చాడంట? ఒక దినమంట దేవుని పిల్లలందరూ ఒక దినం ఇలాగా మనం కూడుకున్నట్లుగా దేవుని సన్నిధిలో కూడుకోవటానికి వచ్చారంట. ఏబు కాలంలో అందరూ దేవుని పిల్లలందరూ కూడి దేవుని ఆరాధించడానికి వస్తే, ప్రార్థన చేసుకుందామని వస్తే, పాటలు పాడుకుందామని వస్తే, వారితో పాటు సాతానుగాడు కూడా వచ్చాడు. అపవాది అనేవాడు వచ్చాడు. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తా. దేవుడు ఉన్నాడా? సైతాను ఉన్నాడా? దేవుడే ఉన్నాడు అని మనం చెప్తున్నాం. కానీ బైబిల్లో రాయబడింది, దేవుని పిల్లలు కూడి వచ్చే ప్రతిసారి అంట సైతాను కూడా మీ ఎంపడబడి వస్తాడంట. సాతాను కూడా ఎంపడబడి వస్తాడంట, వెనకాల పడి వస్తాడు. ఏడకెళ్తున్నారు పదండి. వాడు మనల్ని వెంబడిస్తా ఉంటాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? పాటలు పడిందాక మిమ్మల్ని కదిలీడు, సాక్ష్యాలు చెప్పిందాక, ఆరాధన చేసిందాక బాగానే ఉంటాడు. ఎప్పుడైతే వాక్యము వినబోతున్నారో అప్పుడు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తాడు. అప్పుడు మిమ్మల్ని సాతానుగాడు అప్పుడు మిమ్మల్ని కదిలిస్తాడు. ఓసారి అంట ఒక మందిరంలో ఇలాగే ప్రార్థన జరుగుతుంటే ఒక ఆదివారం రోజున దేవదూత గుమ్మం దగ్గర నిలబడ్డాడంట. ఎక్కడ చెప్పండి? దేవదూత అందరూ వచ్చేసారు, దేవుని పిల్లలు అందరూ వచ్చేసారు. దేవదూత ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారంట. అందరూ వచ్చేసిన తర్వాత సైతానుగాడు 3 సైతాన్లు వచ్చినాయి అంట. వచ్చి ఆ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి అంట. నిలబడిన తర్వాత దేవదూత అన్నాడు, ఆ దేవదూత ఖడ్గం అడ్డం పెట్టాడంట. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు బయటే ఉండాలి కానీ లోపలికి రావడానికి వీల్లేదు అన్నాడంట. నా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? సైతానుగాడు ఏమన్నాడు? నా వాళ్ళు ఉన్నారు అక్కడ అన్నాడంట. నీ వాళ్ళ? ఎవరు నీ వాళ్ళు అని దేవదూత అడుగుతున్నాడంట. ఒకడిని అడిగాడు, నీ వాళ్ళు ఎవరు అని అంటే, అసలు నువ్వు ఎందుకు వచ్చావు వాళ్ళ దగ్గరికి? సరే ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్ళి ఏం చేస్తావు వాళ్ళని అని అడిగాడంట. ఆ సాతానుగాడు చెప్పాడంట, మైండ్ లాక్ వేస్తానన్నాడంట. ఏమేస్తానన్నాడు? మైండ్ లాక్ అన్నాడంట. అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? మైండ్కి, మన ఆలోచనలకి, మన తలంపులకి దేవుని వాక్యం మీ మైండ్లోకి రాకుండా, మీ హృదయంలోకి రాకుండా మీ మైండ్కి ఏం వేస్తాడంట? తాళం. మైండ్ లాక్ అన్నాడంట. ఓహో, రెండోవాడిని పిలిచాంట. రే నువ్వేం చేస్తారో లోపలికి వెళ్ళినాడంట. నేనా? నువ్వే చెప్పు. నేను వెళ్ళి స్లీపింగ్ లాక్ అన్నాడంట. ఏ లాక్ అన్నాడు? స్లీపింగ్ అంటే ఏంటో కదా, నిద్ర. వాళ్ళకి నిద్రలో జో కొడతా ఉంటాను, నీ వాక్యం విననీయకుండా జో కొడతా ఉంటాను అన్నాడంట. ఓహో సరే నువ్వు పక్కరా, మూడోవాడు రారా అన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడంట. నేనా? పర్సు లాక్ అన్నాడంట. ఏ లాక్? పర్సు లాక్.
పర్సులాక్కేంటి? వెయ్యాలనుకున్నంత కానుక వెయ్యకుండా లోపల పెట్టుకొని ఎక్కడ 5 రూపాయలు దొరుకుతుంది, ఎక్కడ 10 రూపాయలు దొరుకుతుందా అంటే బైబిల్లో రాయబడింది, దేవునికి ఇస్తేనంట ప్రజలు ఆశీర్వదించబడతారంట. దేవునికి ఇస్తే మనము, ప్రజలు ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఆశీర్వాదాన్ని పొందుతారంట. అందుకని వీడు ఏం చేస్తాడంటే ఆ ఆశీర్వాదాన్ని పొందనీయకుండా నేను పరుసులాకి వేస్తాను అన్నాడంట. అంటే ఇవ్వాలనుకున్న దానికంటే ఇంకా తక్కువ ఇచ్చేటట్టుగా చేస్తా, అసలు ఇవ్వకుండా చేస్తా అవసరమైతే అని అన్నాడంట. ఓహో, ఇదే ఆ సంగతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవదూతలందరూ ఒక చోటకు వచ్చినప్పుడు సాతాను కూడా వచ్చాడు అని రాయబడింది అక్కడ. మళ్ళా ఒక చోట ఇలాగే ప్రార్థన జరుగుతుందంట. ఒక మందిరంలో ఇలాగే ప్రార్థన జరుగుతుంటే రెండు సైతాన్లు వచ్చినాయి అంట. మళ్ళా 2 సైతాన్ని దేవదూత ఆపేస్తాడు. రే, ఎందుకు వచ్చారు అని అంట. మా పెద్దోడు ఉన్నాడు అన్నాడంట. ఎవరున్నారు? లోపల మా పెద్దోడు ఉన్నాడు అన్నాడంట. రెండో వాడిని అడిగాడంట, రే నువ్వెందుకు వచ్చానంట. మా చిన్నోడు ఉన్నాడు అన్నాడంట. పెద్దోడెవరు, చిన్నోడెవరు? ఇలాగ దేవుని పిల్లలందరూ ఒక చోట కలిసినప్పుడు దేవదూతలతో పాటు సైతాను కూడా, అపవాది కూడా వచ్చాడు అని రాయబడింది. చదవండి ఒకసారి ఆ మాటని. ఇప్పుడు ఏబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవదూతలు అన్న అక్కడ పుట్టినట్టుందా? ఉందా? దైవ కుమారులు. ఏ కుమారులు చెప్పండి? దైవ పిల్లలందరూ ఒక చోట కూర్చొని ఆరాధన చేయటానికి వస్తే వారితో పాటు అపవాది కూడా, చదవండి, వారితో కలిసి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో కలిసి వచ్చాడు? సాతానుగాడు మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనతో ఎవరు రావాలి? దేవుని సన్నిధి రావాలి. మనతో సాతానుగాడు రాకూడదు. సాతానుగాడు వచ్చాడు అంటే వాడికి నువ్వేదో లూజ్ ఇచ్చావు. వాడికి నువ్వేదో అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు నిన్ను వెంటాడుకుంటూ వచ్చాడు. అందుకనే బైబిల్లో ఎఫెసీ పత్రికలు చూడొద్దు, కానీ ఎఫెసీ పత్రికలో రాయబడింది, అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వకుడి అని రాయబడింది. అపవాదికి చోటు ఇవ్వకండి. సైతానికి మనం చోటు ఇచ్చామంటే వాడొచ్చి చక్కగా మన నెత్తి మీద కూర్చుంటాడు. ఆడొచ్చి పైన కూర్చున్నాడంటే పైన ఉన్నవాడు కింద దంతా ఉంటాడు. పైన ఉన్నవాడు ఏం చేస్తాడు? కింద దంతా ఉంటాడు. కదలకుండా కూర్చొని వాక్యం విననివ్వడు. ప్రియులారా గమనించండి. ఆ తర్వాత ఏం జరిగిందో కొన్ని విషయాలు మీకు చెప్తాను. చదవండి ఆ మాటలని. దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ దేవుని పిల్లలు ఉన్న చోట దేవుడు ఉన్నాడు కదా. నాతో చెప్పండి మీరంతా. అక్కడ దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు సైతాన్ గారు, సైతానా యాడ్ నుంచి వస్తున్నావురా నువ్వు అని అడిగాడు. వాడేమని సమాధానం చెప్పాడు? భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ అక్కడక్కడ సంచరించుకుంటా వచ్చి తినని దేవునితో చెప్పాడు. అందుకు యెహోవా, అయితే విను రేయ్ సైతానా, నీవు నా సేవకుడైన
నా కుమారుడైన ఏబు సంగతి ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడు. ఎందుకు ఆలోచించలా? ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడు సాతానుతో ఏమన్నాడంటే, సాతానుడా, యాడ్ నుంచి వస్తున్నావురా నువ్వు ఇక్కడికి, యాడ్ నుంచి వస్తున్నావు అని చెప్పి నేను అడిగితే అప్పుడు అన్నాడు, వాడు ఏమన్నాడు చెప్పండి, భూమి మీద నేను ఇటు అటు తిరిగి ఎడకొచ్చా అన్నాడు. సాతానుగాడి పని ఏంటి చెప్పాలి? సాతానుగాడి పని ఏంటి? అటు ఇటు తిరగటం, సంచరించడం. ఎక్కడెక్కడ దేవుని పిల్లలు ఉంటారో వాళ్ళలో సమాధానం లేకుండా చేయాలని, వాళ్ళు చక్కగా ఉండకుండా చేయాలని, వాళ్ళని నెమ్మదిగా ఉండకుండా చేయాలని వాడు సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అయితే నా కుమారుడు యోబు ఉన్నాడు చూడు, ఏబు సంగతి మీకు ఏమన్నా తెలుసా అన్నాడు. ఎందుకు తెలీదు? దేవుడు అన్నాడు, ఏబు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని. అయ్యా, నువ్వు ఆయన గురించి పెద్ద సాక్ష్యం చెబుతున్నావే, మంచోడు, యథార్థవంతుడు, భయం భక్తి కలిగినోడు, చెడుతనం విసర్జించిన వాడని ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నావే. అతడు బాగా ఆశీర్వదించబడ్డాడని సాక్ష్యం ఇచ్చేవే, అతనికి నువ్వు ఓరకనే భయభక్తులు కలిగి ఉన్నాడని అనుకున్నాడా? ఓరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? నీవు అతని ఇంటి వాళ్ళకి, అతనికి కలిగిన సమస్త ఆస్తిపాస్తులకి చుట్టూ కంచి వేసిదివు కదా. నీవు అతని చేతి పనులన్నిటినీ దీవించుట వలన చేతనే కదా అతని ఆస్తి దేశములో విస్తరించి ఉన్నది. నువ్వు మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవునని దేవునితో అనగా, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ ఎదుట ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయొద్దని చెప్పగా బయలు వెళ్ళిపోయాను. చూడ, అక్కడ దేవునికి సాతానికి ఒక సంభాషణ జరిగింది. దేవుడేమో, ఇదిగో నా కుమారుడు ఏబు, తన ఏబు కుటుంబాన్ని సాతానుగాడికి చెప్తున్నాడు. ఏబు కుటుంబం ఎంతమంది? ఏబు, తన భార్య. ఏబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. ఏబుకి ఎంత ఆస్తి? భూమి మీద ఎవ్వరికి లేనంత ఆస్తిమంతుడు. ఇప్పుడు సాతానుగాడు ఏమన్నాడంటే, ఏబుకు నువ్వు ఊరకనే కంచి వేసావా, అతనికి నువ్వు కంచి వేసావు కాబట్టి, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అలా ఉన్నాడు. ఒకసారి నువ్వు గాని కాపాడకపోతే అతడు నీ మీద, నీ ముఖం మీద దూషించేటట్టుగా చేస్తా. ఏమన్నాడు చెప్పండి? దేవుని మీద మనసు లేకుండా చేస్తా, నీ ముఖం మీదే దూషించేటట్టుగా చేస్తాను అని సాతానుగాడు అన్నాడు. సరే, నువ్వు ఎంతవరకు చేస్తావు చెయ్యి, కానీ అతనికి మాత్రం ఏ హాని కలగొద్దు అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. సాతానుగాడు కూడా అక్కడి నుంచి, సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఇప్పుడు దేవుడు కంచి తీసేశాడు. సరే, నువ్వేం చేస్తావు నా కుమారుడు అంటే, ఇప్పుడు దేవునికి సాతానుగాడికి మధ్యలో ఒక వైరం జరిగింది, వారు జరుగుతుంది. ఏమిటి అంటే, దేవుడేమో, సాతానుడా, నువ్వు ఏది చేసినా నా కుమారుడైన ఏబు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు. నువ్వు ఎన్ని చేసినా
నన్ను విడిచిపెట్టి వెళ్ళడు, నన్ను దూషించడు అని దేవుడు చెప్తున్నాడు. సాతానుగాడేమో నీ మీద మనసు లేకుండా నేను చేస్తాను, నేను దూషించేటట్టుగా చేస్తాను అని వాడు పంతం కట్టుకొని కూర్చున్నాడు. సరే వెళ్ళు చూద్దాం అని చెప్పాడు. వెళ్ళటం వాడు ఇల్లు ఎక్కడ పడ్డాడో చూద్దాం. 13వ వచనం చదవండి ఒకసారి. ఒక దినమున ఏబు కుమారులు కుమార్తెలందరూ కూడా తమ అన్నయ్య ఎంట భోజనము చేస్తున్నారంట. వాళ్ళకున్న ఐక్యత ఎలాంటిదో చూడండి. వాళ్ళ కుటుంబానికి మంచి ఐక్యత ఉన్నది. ఏమిటా ఐక్యత? అందరు కలిసే ఉంటారు, అందరూ కలిసే తింటారు, అందరూ కలిసే ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి, ఉన్నారు కాబట్టి అందరూ కలిసే ఉంటారు. ఏబు భార్య, ఏబు పిల్లలు, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటారు, కలిసి తింటారు, కలిసి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇలా జరుగుతున్నటువంటి ఈ సమయంలో సాతానుగాడు వెళ్ళి ఏబు కుటుంబం మీద ఏం చేశాడో చదవండి. 14వ వచనం. ఒక దూత అంటే ఒక సేవకుడు, ఒక దాసుడు ఏబు పిల్లలు భోజనం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చి, అయ్యా మన పొలంలో ఎద్దులు నాగలి దున్నుచుండగా, గాడిదలన్నీ మన పొలాల్లో సమీపమున మేయిచుండగా శవాయిలు వాటి మీద పట్టుకొని పోగా ఖడ్గముతో పని వాళ్ళను హతము చేసి మన వాళ్ళందరినీ, మన ఎద్దుల్ని, మన నాగళ్ళు, మన గాడిదలన్నీ తీసుకొని పోయారయ్యా. జరిగిన విషయాన్ని నీకు చెబుదామని వచ్చాము అన్నాడు. ఇలా సంతోషంగా సమాధానంగా మంచిగా భోజనం చేసుకుని ఆనందంగా మాటలు చెప్పుకుంటా భోజనం చేసే టైంలో హఠాత్తుగా ఒక వార్త. నా వర్తమానం మీకు అర్థమవుతుందా? 3 విషయాలు చెప్తానన్న. 1, వినబోదురు. ఏమి వినబోతురు? కొన్ని సంఘటనలు జరుగుతున్న చెడు సమాచారాలు, దుర్వార్తలు వినబోదురు. ఇప్పుడు ఏబు దగ్గరికి ఒక వార్త పట్టుకొని వచ్చాడు ఒకడు. వచ్చి ఏమని చెప్తున్నాడు? సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో సడన్ గా ఒక వార్త వచ్చి చెవులో చెప్తున్నాడు. అయ్యా ఏబు గారు, మన పొలములో నాగలి, ఎద్దులు, నాగళ్ళు దున్నుతుండగా, మన గాడిదలన్నీ ఆ పొలములో మేస్తూ ఉండగా శత్రువులు వచ్చి మన వాళ్ళందరినీ కత్తితో చంపేసి మన గాడిదల్ని, నాగళ్లను, ఎద్దులను అన్ని పట్టుకుపోయారు. ఈ వార్త విన్న యోబు నిరుత్సాహపడ్డాడు. ఒక వార్త విన్నాడు. రెండవదిగా అదిగో చూడండి, ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చాడు. అయ్యా ఏబు గారు, మీకు ఒక వార్త తీసుకొచ్చాడు. ఏమిటయ్యా వార్త అన్నాడు. ఏమి లేదయ్యా, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలు, పనివారు రగులు పెట్టి కాల్చి వేసాను. ఆ విషయాన్ని నీకు చెప్దామని వచ్చానయ్యా. వాస్తవంగా దేవుని అగ్ని కాదు అది, కానీ వాడు అట్లాగా చెప్పాడు. అంటే దేవుని అగ్ని అంటే ఆకాశం నుండి కురిపించే దేవుడే కదా అని. రెండవ దుర్వార్త ఏమిటి అంటే, మన పొలాలలో మన గొర్రెలు
ఏంటయ్యి? మన పనివారు గొర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు కాస్తూ ఉండగా ఆకాశమున పిడుగుపడింది. ఆ అగ్నికి, ఆ మెరుపులకి పనివాళ్ళు గొర్రెలన్నీ కాలిపోయాయి. రెండవ వార్త ఇది. ఆ వార్త వింటూ ఆలోచించి నిరుత్సాహపడుతూ ఉండగా మూడవ వార్తను మోసుకొచ్చాడు ఇంకోడు. వాడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, అయ్యా ఏబు గారు, కల్దీయులు 3 గుంపులుగా వచ్చి ఒంటెల మీద పడి వాటినన్నిటిని తోలుకొని పోయి పని వాళ్ళందరినీ చంపేసి ఒంటెలన్నీ తోలిగిపోయారయ్యా. ఈ విషయమును నీకు తెలియపరుద్దామని వచ్చాను. ఎన్ని విషయాలు ఇప్పుడు ఎంతమంది ఎన్ని వార్తలు వచ్చినాయి ఏబు దగ్గరికి? 3. మొదటి వార్త ఏంటి? వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేసి కలిసి భోజనం చేస్తూ ఉండగా సాతానుగాడు ఆ పొలములో ఉన్న నాగలు దున్నుతున్న ఎద్దులు, నాగళ్లను, గాడిదలు వచ్చి వేరే వాళ్ళు ఏం చేశారు? తోలుకుపోయారు. రెండవదిగా మన గొర్రెలు, అప్పుడు ఆ రోజుల పాస్తులు ఏంటంటే గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, మేకలు, ఇవన్నీ కూడా ఆస్తిపాస్తులు అన్నమాట. రెండవదిగా గొర్రెలు మేపుతూ ఉండగా పిడుగులు పడి గొర్రెలు పని వాళ్ళందరూ చచ్చిపోయారు. మూడవదిగా అయ్యా ఈ వార్త వింటూ ఉండగానే కల్దీలు అనేవాళ్ళు 3 బ్యాచ్లుగా వచ్చి 3 గుంపుల వాళ్ళుగా వచ్చి మన పని వాళ్ళందరినీ చంపి ఒంటిలన్నీ ఎత్తుకుపోయారు. ఎన్ని ఒంటిలో తెలుసా? ఎన్ని గాడుగులో తెలుసా? ఎన్ని గొర్రెలో తెలుసా? ఎన్ని జతలో ఎడ్లో తెలుసా? అక్కడ రాయబడి ఉందండి. మొదటి వచనంలో చదవండి, 2వ వచనం కానించి, మొదటి అధ్యాయం. అది కాదు, చూడండి ఎన్ని వేల గొర్రెలు అండి? 7,000 గొర్రెలు, ఎన్ని వేల ఒంట్లు? 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును, 500 ఆడగాడుదలు, అంటే మొగ్గాడుదలు కూడా ఉన్నాయి. బహుమంది పని వాళ్ళ కలిగి ఆస్తిగా ఉండేను. ఏబుగా, ఇవన్నీ కూడా ఏబుగారివి. ఈ పనివాళ్ళు, ఈ ఎడ్లు, ఈ ఒంటెలు, ఈ గాడిదలు, ఈ గొర్రెలు ఇవన్నీ కూడా ఎవరి అంట? ఏబుగారివి. ఏబుగారి ఆస్తి. ప్రియులారా, అలా జరుగుతా ఉంది. 3వ వార్త వచ్చేసింది. అలా 3వ వార్త చెప్పాడు, ఒంటెలని తోలిపోయాడు. అలా చెప్తూ ఉండగా 4వ వాడు వచ్చాడు. చదవండి ఆ మాటను కూడా. అతడు మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, అయ్యా నీ కుమారులు, ఇప్పుడు ఏబు గారు ఒక్కొక్క వార్త తీసుకుని వచ్చాడు కదా, ఆ వార్త విన్నప్పుడెల్లా ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. గాడిదలు ఎద్దులున్న చోటుకి అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తూ ఉండగా మరొకడు వచ్చాడు. గొర్రెలు వచ్చాయా, గొర్రెలు అన్ని కూడా పిడుగులు పడి చచ్చిపోయినాయి అయ్యా. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు ఏబు గారు. అక్కడికి మరొకడు వచ్చాడు. అక్కడి నుంచి ఒంటెలన్నీ తొలగిపోయారయ్యా. ఎడారి ప్రాంతంలో ఒంటెలు అక్కడున్నాడు. అక్కడ ఏబు గారు నిరుత్సాహంతో విచారిస్తూ ఉండగా అక్కడికి మరొకడు 4వ వాడు వచ్చాడు. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడున్నారట? చెప్పండి, పిల్లలందరూ ఎక్కడున్నారు? పెద్దన్న ఇంట్లో ఉన్నారు. అన్న ఇంట్లో ఏం చేస్తున్నారు? భోజనం చేస్తా ఉన్నారు. చేస్తూ ఉండగా 4వ వార్త ఏంటో చదవండి. అయ్యా ఏబు గారు, నీ కుమారులను, నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా గొప్ప సుడిగాలి
సాతానుగాడు సుడిగాలిలాగా అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలల మీద కొట్టగా ఆ ఇల్లంతా కూలిపోయి ఆ పిల్లలందరి మీద పడగా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ వార్త ఎప్పుడైతే ఏబు గారు విన్నాడో ఏం చేశాడు? చదవండి కింద. ఎన్నో వచనం అది? 20వ వచనం. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రాలన్నీ చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద దుమ్ము ధూళి పోసుకొని సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవుడికి. దేవుడా, నా తల్లి గర్భములో నుండి వస్తూ దిగంబరిగా వచ్చి తిని ఇప్పుడు మళ్ళా దిగంబరిగా నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను. నాకు ఇవన్నీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడిచ్చాడు, దేవుడే తీసుకొని పోవును. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అమ్మా, ఈ సంగతులలో ఎంత జరిగినను ఏబు ఏ పాపము చెయ్యలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 4వ విషయం చెప్తా వినండి. వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉండగా దిక్కుల నుండి గాలి తుఫాను వచ్చి ఇల్లు మీద పడగా ఆ ఇల్లు కూలి వాళ్ళందరి మీద పడిపోయింది. మొన్న టర్కీ దేశంలో భూకంపం వచ్చింది కదండి. ఇప్పుడు శిథిలాల కింద ఇప్పటికి కొన్ని శవాల్ని తీస్తానే ఉన్నారంట. తీస్తానే ఉంటే మొన్నటి రోజున ఒక న్యూస్ వచ్చిందండి బయటికి. ఎన్ని రోజులు అది? ఎన్ని రోజులు? 5 రోజులు టైమింగ్ వేశారు. అక్కడ టైమింగ్ వేశారు. 5 రోజులు అంట. చెప్పండి చెప్పండి, ఎన్ని రోజులు? 112 గంటలు. చూడండి, టర్కీ దేశంలో వచ్చిన భూకంపం కింద శిథిలాల కింద శవాలు పడి ఉండిపోయినాయి కదా. అయితే ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి, 5 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి ఆ శిథిలాల కింద ఇంకా బ్రతికి ఉందంట. హల్లెలూయా. 112 గంటలు బ్రతికి ఉందంట. వాళ్ళు శిథిలాలు తీస్తూ ఉండగా ఆ శిథిలాల కింద ఆ అమ్మాయి ఇంకా సజీవురాలుగా కనబడింది. వెంటనే వాళ్ళు వాళ్ళ భాషలో అక్బర్ అల్లా, అంతేనండి, అక్బర్ అల్లా అక్బర్ అల్లా అంటూ కేకలు వేసుకుంటూ ఆ అమ్మాయిని బయటకు తీశారు. నువ్వు ఎలా బ్రతుకున్నావు? ఈ 5 రోజులు 112 గంటలు నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు అని ఆ పిల్లని కొంతమంది విలేకరులు వచ్చి ఆ పిల్లని అడుగుతుండగా ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను శిథిలాల కింద పడిన దగ్గర నుంచి జీసస్ జీసస్ యేసు యేసు నన్ను కాపాడు. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ అమ్మాయి శిథిలాల కింద అట్లా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది కదా, కూలిపోతుంది కదా. అప్పుడే యేసు యేసు నన్ను కాపాడు నన్ను కాపాడు అని అదే మాట అంటూ ఆ శిథిలాల కింద వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి మీదకి చిన్న చిన్న గాయాలు తప్ప అన్ని అంతస్తుల బిల్డింగులు, పెద్ద పెద్ద గోడలు అలా పడిన ఆ గోడల కింద ఆ అమ్మాయి చనిపోకుండా గ్యాపుల్లో ఉండిపోయిందండి. గ్యాపుల్లో ఉండిపోయి అలాగా
యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తూ యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా నన్ను కాపాడు అనే మాట ప్రార్థన చేసుకుంటూ ఉండగా తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఒక ఆయన ఆ పిల్ల దగ్గరికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ తెల్లటి వస్త్రాలు కట్టుకొని వచ్చిన ఆయన నీళ్లు డబ్బా, ఆహారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు వచ్చి ఒక ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని నీళ్లు ఆహారం ఇచ్చి ఆ అమ్మాయికి తినిపెట్టి నీళ్లు త్రాగించి వెళ్ళిపోయాడంట. ఈ విషయాన్ని ఆ అమ్మాయి అంతమంది మధ్యలో ఈ విషయాన్ని చెప్పగా వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోయారు. ఎవరు ఆ తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి నీకు ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చిన ఆయన ఎవరు? ఆ అమ్మాయి చెప్పింది ఆయనే జీసస్ క్రైస్ట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనే జీసస్ క్రైస్ట్ అన్నదంట. వాళ్ళంతా ముస్లిం ఏరియా, ముస్లిం కంట్రీస్, అదంతా కూడా వాళ్ళంతా ఒక్కసారి షాక్ అయిపోయారు. ప్రియులారా, ఇప్పుడు ఏబు గారు ఆ దురవార్తలు విన్న ఏబు బట్టలన్నీ చింపేసుకొని ధూళి పోసుకొని ఏడుస్తూ ప్రభు దగ్గర అడిగాడంట, ప్రభా నా తల్లి గర్భంలో నుండి వస్తా, నేను ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను. నేను మళ్ళీ తిరిగి వెళ్ళబోయేటప్పుడు నేను ఎలా వెళ్ళబోతున్నాను? దిగంబరి. ఏమి తీసుకొని నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎంత సంపాదించిన, ఎన్ని ఆస్తులు సంపాదించిన, ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకు, మన తర్వాత మన పిల్లలకు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు, ఈ భూమి మీద ఎవరైనా ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ కంఠములో ఉన్న ఊపిరి కాస్త పోతే ఈ లోకంలో నుంచి మనం సంపాదించిన దానిలో నుంచి ఏది కూడా ఒక్కటి కూడా ఇక్కడి నుంచి తీసుకొని పోలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. వింటున్నారా? ఈ పాటలో ఉన్న అర్థాలు వింటున్నారా? పాడతాను, వినండి. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే అయినను కట్టుకున్నవాడైనను, కన్నవారే అయినను కట్టుకున్నవాడైనను ఎవ్వరికి నీ అవసరం. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని చేసినా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఎన్ని చేసినా చివరికి ఈ బాడీలో ఉన్న ఈ ఆత్మ, ఈ ఊపిరి మనలో నుంచి వెళ్ళిపోతే ఎవ్వరికి మన అవసరము ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినబోతురు అనేక దుర్వార్తలు మనం వింటాం. రాబోయే రోజుల్లో ఎన్నో వార్తలు వినబోతున్నాం. డేంజర్ వార్తలు వినబోతున్నాం. కలవరపడుతాం ఆ వార్తలు విన్నప్పుడు. అయ్యో బాబో, అలా జరిగిందా, వాళ్ళకి ఇలా జరిగిందా, కలవరం.
ఒకవేళ మన పిల్లలు బయట ఎక్కడో దూరాన ఉన్నారనుకోండి, నీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోను లేకపోతే మన అబ్బాయే కావచ్చు, లేకపోతే మన అమ్మాయే కావచ్చు. సంతోషంగా హలో డాడీ అన్నంతసేపు హ్యాపీగానే ఉంటాం. మన పిల్లల గురించి ఎవరైనా బయట వాళ్ళు ఫోన్ చేసి హలో అన్నప్పుడు, ఏమండి ఫలానా అబ్బాయికి సంబంధించిన వాళ్ళు మీరేనండి, ఫలానా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మీరేనండి అన్న వెంటనే అవునండి, ఏంటండి, అప్పుడే సగం గుండెలు జారిపోతాయి. అవునా కాదంటారా? నా వరకు నేను చెప్తున్నాను, ఈ పిల్లలు ఎప్పుడైనా బైక్ వేసుకుని బండి వేసుకుని బయటికి వెళ్ళారనుకో, వాళ్ళు వచ్చిందాక ఎదురు చూస్తూ ఉంటా, స్తోత్రం చెప్తా ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటా. కనుక ఏ వినాల్సి వచ్చిందో, ఏ వినబోతున్నాం, ఏ వింటాం, అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, మొన్న ఒక విషయం జరిగిందండి. మొన్న ఒక విషయం, కూతురు కుమార్తె చాలా దూరాన్ని ఇచ్చారు. కర్నూలు జిల్లా, ఇద్దరు పిల్లలు, భర్త లారీ డ్రైవర్. వాడు వేరే అమ్మాయితో ఒక సంబంధం పెట్టుకొని, అక్రమ సంబంధం పెట్టుకొని, భార్య పిల్లలను సరిగ్గా చూడక చిత్రవదన చేస్తూ, సరిగ్గా పట్టించుకోకుండా తాగి, ఇంటికి వచ్చినప్పుడేలా తాగి వీళ్ళని బాగా కొడుతూ, పిల్లల్ని సరిగ్గా చూడకుండా ఇలా చేస్తూ ఉండగా భరించలేక ఒక రోజు ఆ స్త్రీకి, ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చిందంట. పిల్లలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు. ఒక రాత్రి, అర్ధరాత్రి టైంలో ఈ బాధలు, వీడితో ఈ బాధలు పడలేను అని చెప్పి అమాయకంగా గుడ్డిగా నిద్రపోతున్న పిల్లలిద్దరిని తీసుకెళ్లి ఓ పెద్ద బావిలో దూకేసిందంట. ఈ వార్త వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారమ్మా, ఎందుకు చేసేవే ఆ పని, ఎందుకు చేసావు? పిల్లల్ని తీసుకుని వచ్చేయకూడదా? పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేయకూడదా? ఏదో ఒక పని చేసుకుని బతికేదానివి కదా, నీ పిల్లల్ని మేము పోషించేవాళ్ళం కదా, ఎందుకు తొందరపడి నువ్వు ఆ పని చేసావు అని తల్లిదండ్రులు, ముసలోళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ప్రియులారా, ఏ వార్తలు వినబోతున్నాం? అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరు యుద్ధ సమాచారముల గూర్చి వింటారు, దురవార్తలు వింటారు. బైబిల్లో ఆ రెఫరెన్స్ గుర్తులేదు కానీ యెషయా గ్రంథంలోనో కీర్తనల గ్రంథంలోనో ఎక్కడ ఉంది, మీరు దురవార్తలు విన్నప్పుడు ఆ దురవార్తలకు భయపడకుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా ఏమని రాయబడిందంటే, మీరు వినబోదురు, మీ హృదయములను కలవరపడనీకుడి. ఉందా? ఆ మాట ఉందా? చదవండి ఒకసారి ఆ మాటని. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, కలవరపడి భయపడకుండా చూచుకొనుడి. కలవరపడొద్దు, భయపడొద్దు. ఇలాంటివన్నీ ఇంక రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో ఎక్కువగా ఇలాంటి దుర్వార్తలు వినాల్సిన రోజులు వస్తాయి. అది యేసు ప్రభు వారే చెప్పాడు ముందుగానే. దుర్వార్తలకు జడియవద్దు అని యెషయా గ్రంథంలోనూ కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. మీరు కలవరపడొద్దు. కాకపోతే వింటారు కలవరపడే దుర్వార్తలు, భయపడే దుర్వార్తలు. అయితే
నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, నీ మనవాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ విషయంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతి దినము వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె చెప్పలేదేంటండి? ఆమెనంటే అర్థం ఏంటి? అలాగా నా పిల్లలందరూ అలా కాపాడబడుదురుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడొద్దు, జడియవద్దు, భయపడవద్దు. నేను మీకు తోడయ్యుండి మిమ్మల్ని కాపాడేదను అని మన దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. రెండవ మాట చెప్తాను, తొందరగా చూడండి. రెండవ మాట ఏంటి? రెండవ మాట ఏంటి? అక్కడే కలవరపడకుడి, ఇవన్నీ జరగవలసి ఉన్నది. అంతము వెంటనే ఇవన్నీ జరగాల్సి ఉన్నది. రెండవ మాట ఏంటంటే జరగాల్సింది జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? జరగాల్సింది జరిగింది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు జరిగించాల్సినవి దేవుడు జరిగిస్తాడు. మనుషులు జరిగించాల్సినవి మనుషులు జరిగిస్తారు. సాతానుడు జరిగించాల్సినవి సాతానుడు జరిగిస్తా ఉంటాడు. శత్రువులు జరిగించాల్సినవి శత్రువులు జరిగిస్తా ఉంటారు. అయితే ఈరోజు నేనేమో చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా, ఏది జరిగినా, ఏది జరగాలో అది జరుగుతుంది. అయితే ఏది జరిగినా అంతా మన మంచికే అని మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒకటేం చేయాలి తెలుసా? ఏది జరిగినా అంతా మన మంచి కంటే కీడు జరిగితే మన మంచిగానే అనుకోం కదా. ఆ కీడు అనేది మన దాకా రాకుండా ఉండాలనేది మనము కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది జరిగినా జరుగుతాయి. దేశంలో, రాష్ట్రాల్లో, గ్రామాలలో, పట్టణాల్లో. మొన్న ఈ మధ్య ఇక్కడ కొన్ని జరిగినాయి. ఈ నెలలోనేనా? ఈ నెలలోనే 7-8 తారీఖుల్లో జరిగినాయి. ఆమోదాలపల్లిలో 2 భార్య భర్తలు. దేని గురించి అయ్యారు? అది అనుమానాస్పదంగా. ఏ స్పదంగా? భార్యను అనుమానించటం వలన భార్య ఏం చేసిందంట? ఆత్మహత్య, ఉరేసుకుని చచ్చిపోయింది. ఇక్కడే మన పక్కన ఆమోదాలపల్లిలో. అతను కూడా చనిపోయాడా? అతను ఎలా చనిపోయాడు? వాడు కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. అంతేనా? ఈమె చచ్చిపోయిందిరా బాబు, ఇక నన్ను బతకనీరు వానికి అర్థమైపోయి, ఏమా సుభాషిణమా వింటున్నావా? తలపైకెత్తి చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జరిగింది. వాళ్ళ వయసు ఎంతండి? తీరా చూసిన 30 సంవత్సరాలు కూడా లేవు అనుకుంటా. 25 కూడా లేవు. ఆ పిల్లది 22-23 సంవత్సరాలు. చిన్న పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు అనుకుంటా. నేను వాట్సాప్ లో చూశాను. అప్పుడు నేను ఒంగోలు మీటింగ్స్ లో ఉన్నా. తర్వాత మన చర్చి గ్రూప్ లో మన పిల్లలు, మన కుర్రోళ్ళు రెండవ సంఘటన ఏం జరిగింది తెలుసా? ఈ వంతెన దగ్గర ఒకటి రాత్రులు తాగి 2 బైక్ మీద వచ్చి గుద్దుకొని ఏమైపోయారంట? 2 చచ్చారు. 2 కూడా. ఆ తర్వాత ఇంకోటి అయిపోయాడా? ఇక్కడేనా? చూడండి ప్రియులారా, ఇక్కడే మన పక్కనే. ఏం జరుగుతుంది అక్కడ? యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? ఇవన్నీ జరగవలసి. ఏం జరగాలి? ఒక మాట చెప్పనా? కొన్ని సాతాను వలన జరుగుతాయి, కొన్ని దేవుని వలన జరుగుతాయి, కొన్ని మన కర్మను బట్టి, మనం చేసుకున్న పనులను బట్టి జరుగుతాయి.
బండి ఉంది కదా అని చెప్పి గుయ్యమనుకుంటూ పోకూడదు. ఆ స్పీడ్లో ఆ రేంజ్లో వెళ్ళి ఆడు దేనికన్నా కొట్టుకున్నాడు. అసలు దేని కొట్టుకోవద్దు. పందో కుక్కో అడ్డం వచ్చింది అనుకో, ఉంటాడా? ఏం జరిగింది? ప్రియులారా, ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను త్వరగా. కొన్ని సంవత్సరాల క్రితంగా గుడివాడ దగ్గర ఒక పాస్టర్ గారి కూతురు కాలేజీకి వెళ్ళిందంట. ఎవరి కూతురు అండి? ఒక పాస్టర్ గారి కూతురు కాలేజీకి వెళ్ళింది. ఆ పాస్టర్ గారికి 2 కూతుర్లు. పెద్ద కూతురుకి పెళ్ళయింది. ఆ పెద్ద కూతురు భర్త కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని తీసుకోదని బైక్ వేసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కించుకొని వస్తున్నాడు. పొద్దుగో మాటలు. ఆ పిల్ల వెనకెక్కి బావను పట్టుకొని కూర్చుంది. బావా, ఈ అమ్మాయిని ఏమంటారు, బావా మరదల్లో. వీళ్ళిద్దరు మాటలు చెప్పుకుంటా ఇక మనోడు కొంచెం హై స్పీడ్లో వస్తున్నారు. హైవే రూట్లో వెళ్తున్నారు. పెద్ద లారీ, ఎన్ని చక్రాలు ఉంటాయి అంట దానికి, 10 చక్రాల లారీ దాని పక్కగా ఉండి వెళ్తున్నాడు. ఇటు నుంచి ఒక లారీ వచ్చేసింది. దాన్ని వచ్చేసిందని చెప్పి దాన్ని ఇట్లా పక్కకి వెళ్ళాడంట. అది తగిలింది. తగలటం అదో ఇదో తగిలింది. మొత్తానికి ఎట్టో తగిలింది. ఇద్దరు ఈ 10 చక్రాల కింద లారీ కింద పడ్డారు. ఈ పిల్ల నజ్జు అయిపోయింది. దైవజనులు యేసన్న గారు అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చూస్తే, సమాధి చేయటానికి వెళ్ళినప్పుడు యేసన్న గారికి మైండ్లో ఒక ఆలోచన, ఇది ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగింది అని పదే మనసులో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి అంట. అప్పుడు రాశాడు, ఎందుకిలా జరిగిందని అడిగే అర్హత నాకు లేనే లేదుగా, సహించి భరించే కృప నాకుంటే చాలునులే, ఎందుకిలా జరిగిందని. అప్పుడు రాశాడు. ఆ సమాధి కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఈ పాట మైండ్లోకి వచ్చేసిందంట. ఆయన అక్కడి నుంచి కారులో ఇంటికి గోరంట్లో వచ్చేసరికెల్లా ఆ పాట రాసేసాడంట. ఎందుకిలా జరిగింది? ప్రియులారా, ఎందుకు జరిగిందో కాబట్టి లోకంలో ఇలా జరగవలసి ఉన్నవి జరగాల్సింది, ఇలా ఏది జరగాలో జరుగుతూ ఉంటున్నాయి, ఏది జరగాలో జరుగుతున్నాయి. అయితే నేను ఒక మాట చెప్తున్నా, ఏది జరగాలో అది జరగాలి అని ఆ జరిగే ప్రమాదాల్లో, ఆ జరిగే సంఘటనల్లో, ఆ జరిగే పరిస్థితుల్లో, ఆ ఘోరమైన ఆ పరిస్థితుల మధ్యలో మనము మన పిల్లలు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ ఆమేన్. ఓసారి పిడుగుపడింది ఇక్కడ మన నిజాంపట్నం దగ్గర, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం. ఆమె సత్యానందం పాస్టర్ గారు చర్చికి వెళ్ళిద్దంట. అయ్యగారు ఆ గేదెలను తోలుకొని వెళ్ళింది, ఆ మెడలో బంగారం తాడు వేసుకొని వెళ్ళింది. ఆ పిడుగు మెరుపుకి బంగారం ఆకర్షించేసింది, కాలిపోయింది, చచ్చిపోయింది. ఇలాంటి సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. చూడండి, ఏది ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలా జరిగిద్దో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక, ఎప్పుడు ఏది జరిగిద్దో తెలియదు కనుక మనం ఏం చేయాలి? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉంటామో
అప్పుడు దేవుని దూతలు ఎప్పుడు మన పక్క నుండి, మన పిల్లల పక్కన ఉండి, కీడు జరగనీయకుండా, ప్రమాదాలు జరగనీయకుండా, ఆపదల్లోకి వెళ్ళనీయకుండా, కీడులోకి వెళ్ళనీయకుండా దేవుని దూతలు మన పిల్లల్ని, మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల చుట్టూ దేవుని దూతలు ఉంటారు. దేవుడు వారిని కాపాడుతూ, రక్షించి భద్రపరుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక సంఘటన చెప్తాం. మొన్న ఈ మధ్య ఒక న్యూస్లో ప్రకాశం జిల్లాలో ఇద్దరు పిల్లలు, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇద్దరు పిల్లలు, చదువుకునే పిల్లలు అంటండి, ఇద్దరు పిల్లలు 7th క్లాసు 8th క్లాస్ చదువుకునే పిల్లలంట. ఆ పిల్లలు చదువు బడికెళ్ళమని వాళ్ళ తల్లిదండ్రులు బాగా, రే చదువుకోరా 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 అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు గద్దిస్తూ, కొడుతూ ఉండేవాళ్ళంట. ఓ రోజంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, పిల్లలు ఇద్దరంట, రే పొద్దాక చదువుకోమని మన నాన్నవాళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, లాభం లేదురా, మనము చీరాల వాడరే వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చిపోదాం రా అని అనుకుని పుస్తకాలు బ్యాగులు వేసుకుని తగిలించుకుని బయలుదేరారంట. బయలుదేరితే ఒక ఆటో ఆపి ఆటో ఎక్కించుకున్నాడంట. ఆ ఆటో కుర్రోడు ప్రార్థనకి వెళ్ళే కుర్రోడు అంట. ఈ పిల్లలు ఇద్దరు ఎక్కారంట. రే ఎక్కడికి బాబు, ఎక్కడికి వెళ్ళాలంటే చీరాల వాడరే ఒక పోనీయండి అన్నాడంట. మీది ఈ ఊరేనా అన్నాడు. మాది ఈ ఊరే. చీరాలు ఎందుకు, అక్కడ మా చుట్టాలు ఉన్నారులే అన్నాడంట. సరే అని చెప్పి చీరాల వాడరేవుకి వెళ్తా బయలుదేరి ఆటో దిప్పుకొని ఆ పిల్లల్ని ఎక్కించుకుని బయలుదేరి వస్తా ఉందాం అనుకునే సమయంలో వీళ్ళ వైఖరి, వీళ్ళ మాటలు వెనకాల నుండి చక్కగా వింటున్నాడంట. వింటూ ఉండగా ఈ డ్రైవర్కి అర్థమైందట, ఒరే ఈ పిల్లలు మొత్తం మీద ఏదో అఘాయిత్యం చేసుకోబోతున్నారు అని చెప్పి ఈ ఆటోనంట సరాసరిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాడంట. నిజమండి, ఉంది, ఇప్పుడు కూడా నా ఫోన్లో ఉంది ఆ న్యూస్ పేపర్. సరాసరి ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత పోలీసులకు అప్పగించారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆ పుస్తకాలు, ఆ చిన్న అడ్రస్లను బట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారంట. అప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త పరుచుకోవటం, వాళ్ళని ఒక క్రమంలో ఉంచుకోవటం, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళని అలాగా జాగ్రత్త పరుచుకున్నారంట. కాబట్టి పిల్లలారా, చదువుకునే పిల్లలకి, చిన్న పిల్లలకు కానీ యవ్వన బిడ్డలకు కానీ ఎవరికైనా నేను చెప్పే ఒక సలహా ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, పరీక్షలు రాస్తారు, పరీక్షలో పాస్ అవ్వలేదు అని తెలిసింది అనుకో, కొంతమంది పిల్లలకి మైండ్ మారిపోయింది. ఏం మారింది? పాస్ అవ్వలేదు. అలా ఎన్ని వార్తలు విన్నామండి. పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను, ఇన్సల్ట్ కలిగింది, అందరి ముందు తలెత్తుకోలేని ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, కాలంలోకి వెళ్ళి దూకి చచ్చిపోయిన వాళ్ళు, ఆ మందులు ఈ మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేనేమంటానంటే, ఒక దైవజనుడిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా, పాస్ అవ్వకపోయినా మీరు అలాంటి ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరత మీకు లేదు, ఉండొద్దు. దేవుడు మీ భవిష్యత్తును ఎలాగా మార్చాలనుకుంటే అలాగా మారుస్తాడు, అలాగ నడిపిస్తాడు. అలాంటి అగత్యాలు, అలాంటి ఆత్మహత్యలు చేసుకొని మీ భావి జీవితం, మీ భవిష్యత్తుని పాడు చేసుకుని నాశనం చేసుకోవద్దు.
ఏసన్న గారు ఉన్నాడు. ఏసన్న గారు 6వ తరగతి 6 సార్లు తప్పాడంట. ఎన్నిసార్లు చెప్పండి? 6 సార్లు తప్పాడు. మరి ఆయన దేవుడు ప్రపంచంలోనే పెద్ద గొప్ప దైవజనుడయ్యాడు. కొంతమందికి అమాయకుని తిక్క ఆలోచనలు చేసుకుని ఇలాంటి పనులు ఆలోచనలు చేస్తూ ఉంటారు. 3వ మాట ఏంటంటే, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చెప్పండి, ఏంటంట? వేదనలకు వేదనలు, శోధనలు, దుఃఖాలు, బాధలు, కొన్ని కుటుంబాల్లో వేదనలు, కన్నీళ్లు, కష్టాలు, బాధలు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన కోపము నిమిషమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఇదిగో ఆ మాట చూడండి. సాయంకాలమున ఏడుపు, వేదనలు, దుఃఖాలు వస్తాయి, రాత్రంతా ఉంటాయి, ఉదయమున సంతోషము కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సాయంకాలం అంట ఏడుపు వచ్చిందంట. మన ఇళ్ళకి అప్పుడప్పుడు కొన్ని ఏడుపులు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి. ఆ రాత్రి అంతా ఉంటాయి అంట, మనల్ని ఏడిపిస్తాయి అంట. వచ్చి ఆ ఏడుపు అనేది వచ్చి ఆ రాత్రి అంతా మనల్ని ఏం చేసింది? ఏడిపించి వెళ్ళిందంట. ఉదయము కలగగానే సంతోషం వచ్చేసింది నీ జీవితంలోకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. రాత్రి చీకటి ఎలాగా మన జీవితాల్లోకి వస్తుందో, ఉదయం అవ్వగానే సూర్యుడి వెలుగు మన మీదకి ఎలా ప్రకాశిస్తుందో, అలాగే మన జీవితాల్లో ఏ దుఃఖమైనా, ఏ వేదనలైనా, ఏ బాధలైనా, ఏ శోధనలైనా, ఏది వచ్చి నీ మీద కృంగదీసినా, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు గొడవలు, భార్యాభర్తలు తన్నుకోవటం, భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు అమాయకంగా మిమ్మల్ని బట్టి పిల్లలు అనాథులైపోవటం, ఇలా జరుగుతున్నటువంటి కుటుంబాలు ఎన్ని లేవో. పచ్చని కాపురం లాగా కుటుంబాలు, భార్య భర్త పిల్లలు క్షేమంగా పచ్చగా ఉండాల్సిన కుటుంబాలు, మీ కుటుంబాల్లో వేదనలకు కారణం, ఏడుపులకు కారణం, దుఃఖాలకు కారణం, కన్నీళ్లకు కారణాలు ఏమిటి? ఇవన్నీ కూడా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. కారణాలు ఏదైనా సరే మీరు దేవుని వైపు తిరిగి, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మాటలు విని, దైవ సేవకుడితో ప్రార్థన చేయించుకొని నీ జీవితము దేవుని వైపు మీరు తిరగగలిగితే మీ జీవితంలో సంతోషమును దేవుడు కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ దుఃఖాలు, వేదనలు, సమస్యలన్నీ తొలగించబడి సంతోషం అనేది మీ మీదకి, సంతోషం అనే ఆశీర్వాదం నా దేవుడు మీ మీద కుమ్మరిస్తాడు. సంతోషం మీ ఇంటిని అలుముకుంటుంది. సంతోషం, సమాధానాలు మీ ఇంటిలోకి దేవుడు నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఒకే ఒక్క నిమిషం దేవుని సన్నిధిని తీసుకొని మీరు వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని మీరు వెళ్ళాలి. వాళ్ళని చూడొద్దు అసలు. మీరు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఉండేవాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధి మీతో కూడా రావాలి. దేవుని ఆశీర్వాదం మీతో కూడా తీసుకుని వెళ్ళాలి. దేవుని సమాధానం మీతో కూడా రావాలి. మోషే అంటాడు, ప్రభువా నువ్వు మాతో రావాలి యేసయ్యా,
నువ్వు మాతో రావాలి అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, నా సన్నిధి మీతో వచ్చును, నా సమాధానం మీతో వస్తుంది, నా కృప మీకు తోడుగా ఉంటుంది. ఈ మధ్యాహ్న వేళ సమయంలో 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. అనేక విషయాలు మనం వినబోతున్నాం, దుర్వార్తలు వినబోతున్నాం. ఎన్నో యుద్ధ సమాచారాలు, భూకంపాలు, వడగండ్లు, అక్కడ ఇక్కడ ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి అని ఏదో వార్తలు వినబోతున్నాం. కలవరపడద్దు, భయపడద్దు. ఇవన్నీ జరగాల్సి ఉందని చెప్పాడు. ఏం జరుగుతుంది? జరుగుతూ ఉంటాయి. కానీ నీ జీవితంలో, నా జీవితంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో అంత మంచి జరగాలి, అంత మంచి జరగాలి. అలా మంచి జరగాలని కోరుకొని ప్రార్థన చేసుకుని ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. వేదనలు ప్రారంభం అన్నాడు. మన కుటుంబాల్లో వేదనలు, కన్నీళ్లు, దుఃఖం, ఏడుపులకు కారణాలు ఏమిటి? నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని మాట వింటే నీ కుటుంబంలోకి సంతోషం వస్తుంది, వేదనలన్నీ తొలగిపోతాయి, సంతోషం వస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.